ఈయన చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది భయ్య. నీకు ఆరోగ్యానికి ఔషధం ఏంటో తెలుసా? భోజనం. అది మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. వామ్మో, ఐటీ ఎంప్లాయీస్ గానీ ఇలా తిన్నారనుకోండి, ఫస్ట్ మీ బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అయిపోద్ది అనమాట. ఈయన తిన్న మీల్స్ అన్ని కూడా అవుట్ సైడ్ ఫుడ్, కంప్లీట్లీ కార్బ్ డెన్స్, హై సోడియం ఉంటుంది, అన్హెల్దీ ఫ్యాట్స్, వెరీ లో ఇన్ ప్రోటీన్. ఏ 50కో 60కో రావాల్సిన బీపీ, డయాబెటీస్, షుగర్ ఎర్లీ స్టేజ్ లోనే వచ్చేస్తాయి అనమాట. మీరు ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో అదంతా మీ హాస్పిటల్ కట్టినా సరిపోదు అనమాట. ఎప్పుడైనా మీకు ఫ్యాటీ లివర్ రావచ్చు, కూర్చుని పైల్స్ రావచ్చు, దాంతో పాటు హార్ట్ అటాక్. సో ఇలాంటి జబ్బులన్నింటినీ ముందే వెల్కమ్ చెప్పాలంటే ఇలా తినండి. ఇలా తిన్న న్యూట్రిషన్ మనం సరదాగా బ్రేక్ డౌన్ చేస్తే యావరేజ్ గా ఒక 2500 క్యాలరీ. దాంతో పాటు జీరో యాక్టివిటీ, ఎక్కడ తినడానికే టైం లేకపోతేనే ఇలా జీరో యాక్టివిటీ ఉండడం వల్ల మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి, అధిక బరువు పెరిగిపోయి, బెల్లీ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్, అన్ని ఫ్యాట్లు వచ్చేసి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ బేగా షెడ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో నీ హెల్త్ ను కంట్రోల్ తెచ్చుకోవాలంటే నువ్వు నీ లోపలికి ఏం పంపిస్తున్నావో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయి. దాని తర్వాత కొద్దిగా అటు ఇటు నర్థం నేర్చుకో. ఎస్పెషల్ ఐటీ ఎంప్లాయీస్ ఒక్కసారి కూర్చుంటే ఇంకా లెగరనమాట. ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ముందు స్టెప్ కౌంట్ చేయడం నేర్చుకోండి. మీరు పోతే మీ కంపెనీ వేరే ఇంకొన్ని పెట్టుకుంటుంది ఆ పొజిషన్ లో, కానీ మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మీ భార్య, పిల్లలు వీళ్ళందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నీ హెల్త్ మీద ఫోకస్ చేయి. నీ మంచిగా చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి.